నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి డిసెంబర్ మాసం మొదలైపోయింది. అవును. ఈ నెలలో మన డిసెంబర్ నెలలోని ఏ ఏ పండగలు అలానే ఏ ఏ మాసాలు ఉన్నాయంటారు? అలానే వాటి విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా చక్కని ప్రశ్న భార్గవి. శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు చక్కని కార్యక్రమము డిసెంబర్ మాస ఫలితాలకు స్వాగతం తెలియజేస్తూ, భార్గవి అడిగినటువంటి ప్రశ్న, డిసెంబర్ మాసంలో మనకు 2 మాసాలు కలిసి వస్తున్నాయి. ఒకటి ఏమిటంటే, తెలుగు మాసాలలో మాసాన మార్గశీర్షోహం అని చెప్పేసి 19 రోజులు మార్గశీర్ష మాసం, తర్వాత ఒక 11 రోజులు ఏదైతే ఉందో మనకు పౌష్యమాసం, పుష్యమాసం. ఈ 2 కూడా కలిసి వస్తున్నటువంటి మాసం ఆంగ్ల మాసం డిసెంబర్. అయితే ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనకు అంటే మాఘమాసంలో వస్తున్నటువంటి పండుగలు చూసినప్పుడు భార్గవి, ఇదే మాసంలో 17వ తేదీ నుంచి ధనుర్మాసం అని చెప్పేసి వస్తూ ఉంది. ఉదయాన్నే 5 గంటలకే లేచి చల్లటి నీళ్లను స్నానం చేసి అలనాడు గోదాదేవి రంగనాథ స్వామికి పూలమాల కైంకర్యం చేసి రంగనాథ స్వామిలోనే లీనమైపోయినటువంటి తిరుప్పావై అని చెప్పేసి 30 పాశురాలను గోపికలంతా కూడా పాడుతూ, ప్రతిరోజు ఈ గోదాదేవి యొక్క తండ్రి పేరు విష్ణుచిత్తుడు. అతడు ప్రతిరోజు దండలు అల్లుతూ రంగనాథ స్వామికి వేసేవాడు శ్రీరంగ క్షేత్రంలో. అయితే ప్రతిరోజు ఆ దండను ఈ గోదాదేవి అయితే ఉన్నదో ఆమెకే కోదే అని పేరు. ఈ గోదాదేవి ఏం చేసేది, తండ్రికి తెలియకుండా తన యొక్క మెడలో ధరించుకొని అద్దంలో చూసుకున్న తర్వాత మురిసిపోయేది. అంటే ఆమె చిన్నప్పటి నుండే రంగనాథ స్వామికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసింది. ఆ పాపం తండ్రికి తెలియదు. రోజు తీసుకెళ్ళి ధరించినటువంటి దండనే ఆ రంగనాథ స్వామికి వేసేవాడు. ఒకరోజు ధరింపజేసేటప్పుడు స్వామికి ఒక కేశం వస్తుంది, వెంట్రిక. ఈ వెంట్రిక ఎక్కడిదని చెప్పేసి ఇంటికి వచ్చాడు. అప్పుడు గోదాదేవి చెప్తూ ఉంటుంది. అట్లా భక్తి పారవశ్యంతో ఆమె చుట్టూ ప్రతిరోజు 30 మంది గోపికలు రోజుకొక్క పాశురం చొప్పున వైష్ణవ సంప్రదాయంలో ఈ పండుగ చాలా జరుపుతారు. అది ఆ 30 పాశురాలలో ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్లకు కూడా గ్రహస్థితి బాగా అవుతుంది. ఇది 2వ పండుగ. తర్వాత 3వదమ్మ, ఇదే మనకు డిసెంబర్ మాసంలో 30వ తేదీన పశ్యన్నిముష మాత్రేణ కోటి యజ్ఞం ఫలం లభేతు. ఉత్తర ద్వారం గుండా శ్రీరంగము, తిరుమల వైష్ణవ క్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకోవాలి. ఉదయాత్ పూర్వమే 3 కోట్ల మంది 33 కోట్ల మంది దేవతలు వచ్చి ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకునే రోజే 3 కోట్ల దేవతల యొక్క దర్శనం, 3 ఏకాదశి అని చెప్పేసి ఇదొక పర్వం. అయితే ఈ రోజు నాడు దర్శనం చేసుకుంటే ఇప్పుడు ఏవైతే మనకు శని భగవానుడు కానీ, గురుగ్రహం కానీ, రాహుకేతువులు కానీ ఏవైతే అనుకూలంగా లేవో అవన్నిటికి కూడా స్వామి యొక్క మనకు ఆశీర్వచనం అందించబడుతూ ఉంటుంది ఆ రోజు. కాబట్టి ఈ 3 పండుగలు మనకు డిసెంబర్ మాసములో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు. మన ప్రేక్షకులంతా కూడా, చూసే వాళ్ళందరికీ కూడా వీటిని తప్పకుండా పాటించండి. గ్రహ లోపాలు ఏవైనా ఉన్నా కూడా కలియుగంలో నామ సంకీర్తనం, దైవ దర్శనం, నదీ స్నానం, ఈ 3 చేస్తే గ్రహదోషాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అది మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి ఈ యొక్క ఉపాయం అమ్మా. గురుగారు, డిసెంబర్ నెలలోని 9వ రాశి అయిన ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? చాలా చక్కని ప్రశ్న అమ్మా. యాదేవి సర్వభూతేషు ధనధాన్య రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితిని చూసినప్పుడు సూర్యుడు 12వ స్థానంలో అననుకూలంగా ఉన్నాడు. కొంతవరకు ఈ బోన్స్కు సంబంధించినటువంటి ఎఫెక్టు, అంటే ముఖ్యంగా మైగ్రానిల్ పెయిన్ అంటారు, శిరోవేదన. ఆ మైగ్రానిల్ పెయిన్ అనేది కొంత ఏర్పడే అవకాశం,
కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఏర్పడే అవకాశం ధనుస్సు రాశి వాడికి కనబడుతుంది. తర్వాత వీరికి కుజగ్రహం కూడా 12వ స్థానం అననుకూలంగా ఉన్నాడు. గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా వీరికి అంటే వామిటింగ్ సెన్సేషను, తిప్పడము, అంటే ఏది తిన్నా కూడా డైజెషన్ కాకపోవడం, ఇటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత బుధుడు కూడా 1వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఎంత చాకచక్యంతో పని చేద్దాం అనుకున్నా కూడా అది విజయవంతం కాకపోవడం. తర్వాత వీరికి గురుగ్రహం మాత్రం 7వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అన్నిటికంటే జాతకంలో గురువు శని బాగా ఉంటే మిగతా గ్రహాలన్నీ కూడా జయించబడతాయి. కాబట్టి గురుగ్రహము 7వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి వీరికి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, సంతానపరంగా, వివాహపరంగా విజయ అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీరికి ఉన్నటువంటి గ్రహచార స్థితిని గమనించినప్పుడు శుక్రుడు 12, 1వ స్థానంలో అంటే భార్యాభర్తల యొక్క అనుబంధం, దాంపత్య సుఖజీవనం బాగా ఉంటుంది వీళ్లకు. అంటే కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య పేచీలు ఉండేవి. ఒకవేళ కోర్టు కేసులలో ఉన్నా కూడా వాళ్ళు డిసెంబర్ మాసంలో కలిసే అవకాశాలు కూడా, విడాకుల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కలిసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి శుక్రగ్రహంతో. తర్వాత వీరికి శనిగ్రహం మాత్రం అర్ధాష్టమం. కొద్దిగా ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోవాలి వీరు. ఎందుకంటే అర్ధాష్టమ శని కొంతవరకు శారీరక పీడన కలిగిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనుసు రాశి వాళ్లకు రాహు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. నరదృష్టి కొంత తక్కువ అయిపోయింది. కేతుగ్రహం మాత్రం 9వ స్థానం మధ్యమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అయితే వీరికి మనము ఒకటే ఒక సూచన మా భార్గవి ఏంటంటే, వీరికి శనిగ్రహం యొక్క ఆరాధన ఎక్కువ చెయ్యాలి. అంటే శనికి తైలాభిషేకం చేయడం, లేదా శనివారం రోజున రావి చెట్టు కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి అభిషేకాది కార్యక్రమాలు చేయించడం. తర్వాత ధనుర్మాస ఉత్సవాలలో వైష్ణవ క్షేత్రానికి వెళ్ళి చక్కగా ఒక 2 రోజులు 3 రోజులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వీరికి సూచన. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది, అలానే వారు పాటించవలసిన పరిహారాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా.